ఒక హోంమంత్రి ఉన్నారు అనిత గారు. జనరల్గా ఎక్కడైనా హెచ్ఎం అంటే హోంమంత్రి అంటాం, కానీ ఈ రాష్ట్రంలో అనిత గారి సారథ్యంలో హెచ్ఎం అంటే హెరాస్మెంట్ మంత్రి అంటున్నారు ప్రజలు. అలాగే హెచ్ఎం అంటే హెడ్ స్ట్రాంగ్ మంత్రి అంటున్నారు. ఎంత దారుణంగా ఎంత హెడ్ స్ట్రాంగ్ తో ఆవిడ మాట్లాడుతూ ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో సందర్భాల్లో వింటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య జరిగిన సంఘటనలు తీసుకుందాం. జనరల్ గా ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్షం తాలూకా హక్కు ఏంటి? ప్రజలకు ఏమైనా సమస్య వస్తే వాళ్ళ తరపున పోరాటం చేయడం, ప్రభుత్వం తాలూకా లోపాలని వేలెత్తి చూపడం, ప్రభుత్వాన్ని వాళ్ళ తాలూకా తప్పుల్ని ప్రశ్నించడం, వాళ్ళిచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా నిరసన తెలియజేయడం, అలాగే మీరు ప్రజలకి ఏమి చేయలేదు అనే దాన్ని చూపించడం, అది ప్రతిపక్షం తాలూకా హక్కు. ఆ విధంగా మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి గారైన అమర్నాథ్ గారు చెప్తే నిజంగా మీ దగ్గర సమాధానం ఉంటే ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పడానికి ఆవిడ దగ్గర ఆన్సర్ లేక ఎంత దారుణంగా వ్యక్తిగత విమర్శలు చేశారో మీరందరూ చూశారు. ఎందుకంటే ఎక్కడైనా సమాజంలో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు మాకు గౌరవం ఇస్తే మేము మీకు గౌరవం ఇస్తాం, అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాను మీకు గౌరవిస్తూ మేము వెళ్ళాలి అంటే అది మీరు గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం అనేది సమంజసం కాదు. ఏమన్నారు అనిత గారు? మా మాజీ మంత్రి అయిన అమర్నాథ్ గారిని అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్ని మాకొచ్చు. మాట్లాడుకోవాలి ఒకటి చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 5 సంవత్సరాలు మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నా ఏంటి ఎవడో మాట్లాడుతున్నాడా ఏంటమ్మా? అంటే మీరు హోంమంత్రి అయితే మాజీ మంత్రులు పట్టుకొని ఎవడు వాడు వీడు అని మాట్లాడతారా? ఇదేనా మీరు ఒక టీచర్గా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా? ఇదేనా సంస్కారం మీకు వచ్చినది? ఇదే సంస్కారాన్ని మీరు ఆ రోజు విద్యార్థులకు నేర్పించారా నేను అడుగుతూ ఉన్నాను. మీరు గౌరవించకుండా మిమ్మల్ని గౌరవించాలని ఎలా కోరుకుంటారు మీరు? అంతేకాదు ఒక అమర్ గారినే కాదు, ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంత దారుణంగా ఎంత హెడ్ స్ట్రాంగ్ తో మాట్లాడుతూ ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ మాకు సభ్యత సంస్కారం ఉంది, మేము కూడా తిరిగి మాట్లాడొచ్చు. మాకు సంస్కారం అడ్డొచ్చి మేము మాట్లాడకుండా ఇన్ని రోజులు ఆగడం జరిగింది. మా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన జగన్ రెడ్డి అంటారు, పులివెందుల ఎమ్మెల్యే అంటారు, నంగనాచి అంటారు, జగన్ అంట. ఏంటిది? అంటే మీరు ఎవరికి గౌరవించరా? మరీ దారుణం ఏంటంటే ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే కూర్చొని మా విజయమ్మ గారిని భారతమ్మ గారిని ఎంత దారుణంగా మాట్లాడారో ఈ రోజుకి ఈ రాష్ట్ర ప్రజలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరూ మర్చిపోరు. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ, భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలుగు ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని అంటే ఎంత దారుణంగా ఈవిడ మాట్లాడినా అది తప్పు కాదంట, అందులో తప్పు లేదంట. ఈవిడ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు. ఈవిడ మాట్లాడారు అని చెప్పి ఎదుటి వాళ్ళు ఒక మాట్లాడితే మహిళా ట్యాగ్ని ఇప్పుడు తీసుకొస్తారు. మీరు మాట్లాడే మాటలకి మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా అసహించుకునే పరిస్థితి ఉంది అనిత గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క మీటింగ్ లో మీరు మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగనన్నని పట్టుకొని చూడండి. మాట్లాడితే అక్క చెల్లమ్మ అంటుంటాడు. ఈ మధ్యన కొత్తగా నేర్చాడు మా నత్తిపోకోడి, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నంగనాచి నత్తిపోకోడి ఏమన్నాడు తెలుసా? నీ బిడ్డని అన్నాడు. కడుపు తరిక్కుపోతుంది ఒక తల్లిగా, కడుపులో దేవేసినట్టు ఉంటుంది ఒక తల్లిగా. అరే అలాంటి బిడ్డని ఎవరైనా
ఈ రోజు బయటకు వచ్చి మాట తప్పి మడమ తిప్పి అధికారం గురించి కోడికథతో పొడిపించుకోవడమే కాకుండా అధికార కాంక్షతో సొంత బాబాయినే చంపించిన ఇలాంటి వాడిని ఎవడైనా పెట్టకిత కావాలనుకుంటాడా? మీరు అనుకుంటారు ఎవరైనా? ఒక్కసారి మీ అందరూ చెప్పండి, ఎవరైనా అనుకుంటాడా? ఇతగాడు ఎంత మోసం చేస్తున్నాడంటే నాకు ఒక్క 2 నిమిషాలు జరిగింది. మరి పక్క నియోజకవర్గమే కదా, మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పొద్దా? ఆ పాపను వెతకడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అది మానేసి మా మాజీ మంత్రులను మాజీ ముఖ్యమంత్రులను తిట్టడమా మీ పని? ఎందుకు మీ పక్కనున్న యలమంచిలి కాన్స్టిట్యున్సీలో ఆ రోజు రాంబెల్లి మండలంలో ఒక అమ్మాయి మైనర్ బాలిక 9వ తరగతి చదువుతున్న బాలికని ఒక అబ్బాయి గొంతు కోసి చంపేశాడు. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు రెస్పాండ్ కాకపోవడం వల్ల ధైర్యంతో ఆ వ్యక్తి ఆ విధంగా ఇంటికెళ్లి మరీ హత్య చేశాడు. కనీసం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా? ఇటువంటి ఆర్థిక భరోసా ప్రభుత్వం నుంచి ఇప్పించారా? ఎందుకు మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది మహిళల మీద దాడులు జరిగాయి? మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా దాడి చేసిన వాళ్ళ మీద? నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీ పోలీస్ వ్యవస్థ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే లాకప్ డెత్ జరిగింది. ఏం చర్యలు తీసుకున్నారు? ఆ సిఐ మీద, అరెస్ట్ చేసిన సిఐ మీద, లాకప్ డెత్ చేసిన పోలీసుల మీద. ఆ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఆ మనిషిని ఈ రోజు కూడా ప్రొడ్యూస్ చేయని పరిస్థితి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉంది మీ పాలనలో. సిగ్గు తెచ్చుకోవాలి. మీకెందుకు హోంమంత్రి పదవి? అలాగే ఆమెకి సపోర్ట్ గా ఎంత దారుణం అంటే నిన్ననే చూసాం, వాళ్ళ అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారు అవ్వచ్చు, లేదంటే ఆవిడెవరు ఎంపీ అయిన బైరెడ్డి శబరి గారు అవ్వచ్చు, అలాగే మాజీ మంత్రి అయిన పీతల సుజాత గారు, వాళ్ళ మహిళలు టీడీపీ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అనిత గారు రెచ్చిపోయి అంత ఘోరంగా అన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు కదా, అంత దిగజారుడు వ్యాఖ్యలు ఎదురు పార్టీలు వాళ్ళ మీద చేస్తూ ఉన్నారు కదా, మీరు అప్పుడు ఎందుకు ఆవిడని ప్రశ్నించలేదు? ఎందుకు గడ్డి పెట్టలేదని నేను అడుగుతూ ఉన్నాను. అప్పుడు క్షమించమని మీరు ఎందుకు ఆమెను అడగలేదు? తప్పు అనిత గారు. ఆ రోజుల్లో అప్పుడు ముఖ్యమంత్రి జగనన్న ముఖ్యమంత్రి తల్లిని భార్యని అంత నీచంగా మాట్లాడారు కదా, క్షమాపణలు చెప్పండి అని మీరు ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అడుగుతూ ఉన్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద మళ్ళీ ఏదో మహిళలకు గౌరవం లేదు అన్నట్టుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? ప్రజలు గమనించాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ రోజు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఎంత దారుణంగా మాట్లాడారు, వినిపిస్తాను అది కూడా. నీ బతుకు ఎవరికి తెలదు? బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఈ బతుకు బయలు పెట్టకూడదని ఈ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98-98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పని ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను. వేళ యాజ్ ఎ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టర్ ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా రోజా? ఎంత దారుణంగా రోజా గారి కోసం బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడినప్పుడు మీరెందుకు స్పందించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. క్షమాపణ చెప్పాలని అతనికి చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరం, హోంమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలు ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తుంది అని అంటూ చెప్తూ ఉన్నారు. సరే, మంచిదే. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి బండారు సత్యనారాయణ మూర్తి గారు అంత దారుణంగా రోజా గారి కోసం మాట్లాడినప్పుడు మీరెందుకు ఇదే మాటలు చెప్పలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ ఆ రోజంట బండారు సత్యనారాయణ మూర్తి గారు నెక్స్ట్ ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అభినందించారంట పవన్ కళ్యాణ్ గారు. అదేనా మీ సంస్కారము అని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది మెచ్చుకున్నారంట. ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే అందరూ సమక్షంలో ఏం చేశారని ధైర్యంగా ఉండమన్నారు పవన్ కళ్యాణ్ గారు? వెలపూడి రామకృష్ణ బాబు
చంద్రబాబు గారు తర్వాత అందరూ ఉన్నాం, గన్నబాబు అందరూ ఉన్నాం. అందరూ సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగులించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణమా, అతను ఒక మహిళ, మీ తోటి కళాకారిణి, ఆవిడ గురించి అంత అసహ్యంగా బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడితే మీరు మెచ్చుకోవడం ఏంటి? మరి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ట్వీట్ చేస్తూ ఉన్నారు? మరి నేను ఒకటే అడుగుతున్నాను, సభ్యతా సంస్కారం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. మరి మీ తల్లిని తిట్టిన టీడీపీ వాళ్ళకి సభ్యతా సంస్కారం నేర్పించరా? అలాగే రోజా గారిని డైమండ్ రాణి అని ఎంత అసభ్యంగా మాట్లాడారు. మీతో పాటు మీ సినిమా రంగంలో ఉన్న తోటి కళాకారిణి అయిన రోజా గారిని మరి సభ్యతా సంస్కారం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీ ఎమ్మెల్యే 4-5 సార్లు ఒక మహిళని అబార్షన్ చేస్తే కనీసం అరెస్ట్ చేయలేరు కదా? ఇదేనా మహిళల పట్ల మీ పార్టీ ఇచ్చే గౌరవం అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అసలు మహిళల్ని అసభ్యంగా తిట్టడం, అసభ్యంగా మహిళల గురించి పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా టీడీపీ ఆఫీస్ నుంచి ఐటీడీపీ అనే సంస్థ నడుపుతూ ఉంది. మీరు ఆ కూటమిలో సభ్యులుగా ఉన్నారు కదా, మరి వాళ్ళకి సభ్యతా సంస్కారం నేర్పించరా మీరు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీ కూటమి ఎమ్మెల్యేలు ఎంతమంది మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళకి సభ్యతా సంస్కారం నేర్పించరా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతున్నాను. మరి అసలు ముఖ్యంగా ఈ అనిత గారికి మీరు సభ్యతా సంస్కారం నేర్పించరా? ఈవిడ వ్యాఖ్యలు పౌర సమాజం చూడదా పవన్ కళ్యాణ్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి సీఎం గారి సొంత బావమరిదైన బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఆ రోజు చూసాం. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని ఎంత అసభ్యంగా మాట్లాడి దిగజార్చి మాట్లాడారు. మరి అతనికి సభ్యతా సంస్కారం నేర్పించరా? అతని వ్యాఖ్యలు పౌర సమాజం గమనించదా? మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అన్నారు, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దు అంటుందా అంటూ. మరి ఆడబిడ్డ పుట్టుకునే అగౌరవపరిచారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అతనికి మీరు సభ్యతా సంస్కారం నేర్పించరా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీలో ఉన్న మహిళలకి ఒక న్యాయమా? ఇవన్నీ ఎంతవరకు సమంజసం? అలాగే అనిత గారు ఈరోజు ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు, ఒక్క మాట పొరపాటున మాట్లాడితే మా సీఎం మమ్మల్ని మందలిస్తారు, మిగతా పార్టీల వాళ్ళు ఎందుకు మా సీఎం మాదిరిగా ఉండరో అర్థం కావట్లేదు. హోంమంత్రి అనిత గారు చెప్తూ ఉన్నారు. అమ్మా అనిత గారు, మరి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు మీరు అంత అసభ్యంగా విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి మీరు మాట్లాడారు కదా, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మందలించలేదా? అందుకేనా ఇంత రెచ్చిపోయి ఇంకా అందరి గురించి కూడా అంత అసభ్యంగా మాట్లాడడం నేర్చుకున్నారు, మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం అని నేను అడుగుతున్నాను. కాబట్టి ముందు మీరు సంస్కారం నేర్చుకొని ఎదుటి వాళ్ళకి సంస్కారం గురించి మాటలు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే గంజాయినేమో నిర్మూలించేస్తామని మీరు చెప్తూ ఉన్నారు. ఇందాక ప్రెస్ మీట్ లో అసలు నిర్మూలించేస్తామని చెప్తున్నారు. గతంలో అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు 100 రోజుల్లో నిర్మూలిస్తామని, తర్వాత ఏమో నిర్మూలించేస్తామని చెప్పారు. చూసేసరికి గంజాయి డాన్ ఆ సోహైల్ అనే వ్యక్తి ఏమయ్యాడు? పోలీసులు పట్టుకున్నారు, వదిలేశారు, తప్పించుకొని పారిపోయాడు. కనీసం గంజాయి స్మగ్లర్ అయిన ఆ సోహైల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాక అతన్ని పోలీసులు బంధించి ఉంచే కెపాసిటీ కూడా లేని అసమర్థత ఉన్న పోలీస్ వ్యవస్థ హోంమంత్రి అనిత గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉండే పరిస్థితి. అతని గురించి అడిగితే వీడు తెల్లమొహం వేశారు ఇందాక ప్రెస్ మీట్ లో. అది ఆవిడ పరిస్థితి. ఆవిడ ఒక హోమ్ మినిస్టరు, పోలీస్ వ్యవస్థ అంత చక్కగా నడుస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.